అందరూ సార్ కవర్ చేయండి వీడియో స్లైడ్ పిక్ తీసుకోండి. గ్రామ ప్రజలందరికీ నా ధన్యవాదములు. 18 సంవత్సరాలు 21 సంవత్సరాలు ఉండే వాళ్ళు మైనర్స్ అంటారు. వాళ్ళకి పెళ్లి కానీ చేయకూడదు. సెక్షన్ 9 ప్రకారం పెద్ద వయసు పురుషుడు చిన్న వయసు అమ్మాయిని వివాహం చేసుకున్న చట్టం ప్రకారం నేరమే అవుతుంది. సెక్షన్ 10 ప్రకారం బాల్య వివాహాన్ని నిర్వహించిన వారికి శిక్ష. సెక్షన్ 11 ప్రకారం బాల్య వివాహాన్ని ప్రోత్సహించిన లేదా అనుమతించిన తల్లిదండ్రులకు ఇతరులకు కానీ శిక్ష పడుతుంది. చిన్న వయసులో 18 ఏళ్ల లోపలున్న అమ్మాయికి కానీ 21 సంవత్సరం లోపలున్న అబ్బాయికి చేస్తే అది చాలా నేరము. ఇంతకు ముందులాగా లేదు, ఏదో ఒకసారి చెప్పి పెద్ద మనుషులు అక్కడికి మాట్లాడి క్లోజ్ చేసేది ఉండదు. ఎందుకంటే చిన్న ఏజ్లోనే చేస్తే ఇప్పుడు చట్ట ప్రకారము మొత్తము అంగన్వాడీ టీచర్ దగ్గర నుండి ఇక్కడున్న సర్పంచ్ దగ్గర నుండి పెద్ద మనుషులు తలవాలేస్తారు, ఏదో చల్లేస్తారు కదా, దీవించి వచ్చేనే వాళ్ళకు పూజారులకు అందరికీ శిక్ష పడుతుంది. అట్లాంటి చట్టాలు వచ్చినాయి. మనం ఇదే అవగాహన చేసుకోవాలి. ఎక్కడన్నా చేస్తే దానికి టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఉంది, 1098 అని. ఏం నెంబరు? 1098. మీ పేర్లు ఎక్కడా చెప్పరు, అలా ఈమె చేసిందని కూడా చెప్పరు. కానీ వచ్చి ఆ పెళ్ళి ఆపి ఆ పెళ్ళి కాకముందే ఇంకా ఎంగేజ్మెంట్ అవుతుంది మాట్లాడుతున్నారు అనేది కూడా చెప్తే ఆ అమ్మాయిని చదివించడమో హోమ్లో పెట్టడమో వాళ్ళకి నచ్చ చెప్పడమో జరుగుతుంది. పెళ్లి తాళి కట్టేటప్పుడు చేస్తే నిజంగానే వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. ముందుగా తెలిసినా కూడా చెప్తే వాళ్ళ జీవితాలు నిలబెట్టిన వాళ్ళు అవుతారు. ఓకే, ఇదొకటి. మళ్ళీ మీ మహిళలకు సంబంధించిన బాగా తాగొచ్చి కొట్టేది ఉంది కదా, ఎప్పుడు నుండో ఉంది, ఇప్పుడు కూడా ఉంటుంది, ఏమి తగ్గిందో తేడా ఉంది కదా. అది చూడు, అందరూ గట్టిగా చెప్తున్నారంటే ఎక్కడ బెల్ట్ షాపులు కూడా ఉంటాయి, మన ఊరు బయటనో వెనకనో ముందునో బెల్ట్ షాపుల్లో తీసుకొని వచ్చి తాగొచ్చి సాయంకాలం మెత్తలకి కొడతారు, పొద్దున్నే నేనేం అనలేదు అంటారు. అది ఎప్పుడు నుండో ఉంది, ఇప్పుడు కూడా ఉంటుంది. అట్లాంటివి ఏమన్నా అవుతుంటే కూడా మహిళ, ఇప్పుడు అన్న కూడా వన్ ఆఫ్ ది మెంబరు మన దీంట్లో ఏంటి టౌన్ స్టేషన్ ఉంది కదా, మీకు రూరల్ అనే కాదు, టౌన్ స్టేషన్లో ఒకటి మహిళలకు కౌన్సిలింగ్ సెంటర్ లాగా మన ఎస్పీ గారు ప్రత్యేకంగా ఇదేది ఉమెన్ ఫ్రెండ్లీ, చైల్డ్ ఫ్రెండ్లీ అని ఒక కౌన్సిలింగ్ సెంటర్ పెట్టారు. అక్కడికి వస్తే మీకు ఇద్దరిని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి కేసులు లేకుండా కూడా మిమ్మల్ని కరెక్ట్గా పంపడం అవుతుంది. అట్లాంటిది ఉంటే కూడా మీరు టౌన్ స్టేషన్కి వచ్చే కూడా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు, అది కంప్లైంట్ కాదు. ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ముటుకుపల్లి గ్రామం నందు ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని అల్తాఫ్ గారికి అయితేనేమి, మా చేతికి అయితేనేమి, అదేవిధంగా హరికి అయితేనేమి, శిక్షావళి గారికి అయితేనేమి ఈ కార్యక్రమం చేయండి అని చెప్పగానే వాస్తవానికి సార్ చాలా మంది వచ్చారు సార్, కాస్త ఆలస్యం కావడం వల్ల వెళ్ళిపోవడం జరిగింది. మరొకసారి, ఎందుకంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను మనం పూర్తి స్థాయి కాపాడుకోవాలి. ఇంతకుముందు సార్ చెప్పారు, ముఖ్యంగా గిరిజన వర్గాల మీద జరుగుతున్నటువంటి దాడులు, ఎందుకంటే అమాయకులైనటువంటి మీ మీద ఈజీగా రకరకాలుగా ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుందని తెలుసుకున్నటువంటి వారు అనేక రకాలుగా మన మీద ఒత్తిళ్లు తెస్తూ ఉంటారు. దాని నుంచి మనం ఏ విధంగా బయటికి పడాలనేటటువంటి అనేక కార్యక్రమాల గురించి, హక్కుల గురించి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క గ్రామ మహిళా సోదరిమణులకు, అదేవిధంగా సోదరులకు పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలతో ఈరోజు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అనంతపురం న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమం ఈ ఊర్లో ఏర్పాటు చేసినందుకు, అదేవిధంగా సహకరించిన మీ అందరికీ, అదేవిధంగా వచ్చినటువంటి జిల్లా జడ్జి స్థానంలో ఉన్నటువంటి సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలతో, అదేవిధంగా నరసింహులన్న గారికి, ఆయన ఒట్టుడు ఇంత అన్నట్లు మేము ఉన్నప్పుడు విలేకరుగా ఉన్నాడు, ఈ రోజు మంచి పొజిషన్ లోకి వచ్చాడు. అదే విధంగా అందరికి విలేకరు కాదు, మీరు జర్నలిస్ట్, మీరు స్టేజ్ పెరిగింది. విలేకరు అనేది చాలా చిన్నది, ఇప్పుడు జర్నలిస్ట్ ఆయన పొజిషన్ లో ఉన్నారు కాబట్టి ఆయన అనేక సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు బహుజనుల హక్కుల మీద మాట్లాడుతుంటాడు. అదే విధంగా హరి కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరికి పేరు పైన ప్రత్యేకమైన ధన్యవాదాలతో వచ్చినటువంటి యువ లాయర్లకు, అదే విధంగా మీడియా మిత్రులకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలతో అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి, నాతో పాటు మీరు ఉండాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి నమస్తే, జై భారత్. ఇంకొకటి, మీకు ఏదైనా న్యాయ సలహాలు కావాలంటే ఇప్పుడే
అడగడానికి అవకాశం ఉంది, మీకు అందుబాటులో కూడా ఉంటారు. నడపడం వల్ల కలిగే పరిణామాలు. సెక్షన్ 185 ప్రకారం 10,000 వరకు జరిమానా లేదా 6 నెలల వరకు జైలు శిక్ష లేదా 2 కూడా పడవచ్చు. ఇలాగే రెండోసారి కూడా మళ్ళీ చేస్తే 15,000 వరకు జరిమానా లేదా 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడవచ్చు. గౌరవనీయ జడ్జి గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి వారి పెద్దలకి శుభ సాయంత్రం అందరికీ. నేను మాట్లాడేది వచ్చేసి గృహహింస గురించి మాట్లాడుతున్నాను. గృహహింస అంటే కొట్టడము, అది వచ్చేసి మహిళల్ని మానసికంగా ఇబ్బంది పెట్టడం వంటివి ఎక్కువగా జరుగుతున్నాయి ఇప్పుడు. అలాంటి వాటికి సెక్షన్ ఉమెన్ ప్రొటెక్షన్ ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005లో ఇది అమల్లో ఉంది. సెక్షన్ 3లో గృహహింస నిర్వహిస్తూ బాధ్యత రక్షణకు మహిళలకు నివాసించే హక్కు ఉంటుంది. ఆర్థిక పరంగా నష్టపరిహారం వంటి సమస్యలకు చట్టము అందుబాటులో ఉంటుంది. గౌరవనీయ జడ్జి గారికి, అలాగే వేదిక పెద్దలందరికీ నమస్కారం. ముఖ్యంగా చదువు గురించి ఒక విషయం చెప్పాలనుకున్నాను. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది పేదరికంతోనే మనం చిన్నపిల్లలకు పెళ్ళిళ్ళు చేయడం కానీ, మనము కొంచెం అజ్ఞానంతో ఉంటాం. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటి నుంచి ఒక పిల్లవాడిని బాగా మంచి చదివించుకుంటే, చదువు అనేది ఒక జ్ఞానం. ఇంటికి ఒక దీపం వెలుగునిస్తుందో చదువు కుటుంబం అభివృద్ధి చెందడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు చదివించాలి. చట్టంలో కూడా ఆర్టికల్ 21A ప్రకారం చిన్నపిల్లలు 6 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు ప్రతి పిల్లవాడిని చదివించాలని వాళ్ళ హక్కు కూడా, అది చదివించాలి ఖచ్చితంగా. కాబట్టి ప్రతి ఒక్కరిని చదివించి గ్రామ అభివృద్ధిలో కావచ్చు, సమాజంలో కావచ్చు ముందుకు వెళ్ళడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదములు. ప్రపంచ జ్ఞాని రబీందు లేనా? ఈరోజు నేను పోక్సో యాక్ట్ గురించి చెప్తున్నాను. బాల్య వివాహము, సెక్షువల్ హెరాస్మెంట్ ఇవన్నీ పోక్సో యాక్ట్ కింద వస్తాయి. దీనిని 2012లో అమలు చేయడం జరిగింది. సో ఈ యాక్ట్ ద్వారా సెక్షువల్ హెరాస్మెంట్ 18 సంవత్సరాల లోపల పిల్లల పైన జరిగితే జీవిత ఖైదు పడే అవకాశం ఉందండి. థ్యాంక్ యూ.